చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం ఏదైతే ప్రకాశం డిస్ట్రిక్ట్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కొత్త కమిటీని పెట్టుకోవటం, దానికి మీలో ఒకరిగా నన్ను కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. కొత్త కమిటీ కూడా బాగా మంచి పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఒక అందరినీ కలుపుకుంటూ ఒక మంచి అసోసియేషన్ కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రమాణ స్వీకారం చేయించమని చెప్పారు. చాలా సంతోషం. రోసయ్య గారు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చాలామంది కూడా అంతా మనకు కలిసి ఉండేవాళ్ళం. కాబట్టి ఇలాంటి కమిటీని నా చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించడం చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రమాణ స్వీకారం పేరు చెప్పు. అను నేను దివి రోసయ్య నేను ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం రిజిస్టర్ కాబడిన ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఒంగోలును సంగమనకు 2025-27 సంవత్సరములలో అధ్యక్షునిగా సంఘ నియమ నిబంధనలకు లోబడి నిస్వార్థంగా సంఘ సభ్యులకు మరియు సంఘం అభివృద్ధికి సేవ చేయేందుకు మన భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 13/8/2025 గౌరవనీయులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డాక్టర్ దామచర్ల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం జరిగినది. ప్రమాణ స్వీకారం మొత్తం కూడా జరిగినది. టీటీడీ కళ్యాణ మండపం, సంతపేట. మేము వ్యాపారస్తులకు గవర్నమెంట్కు వారధిగా అనుసంధానంగా ఉండి సకాలంలో ట్యాక్సెస్ చెల్లించి గవర్నమెంట్కు సహాయపడము. అలాగనే వ్యాపారస్తులకి సమస్యలు ఉన్న గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. గవర్నమెంట్ వాళ్ళ దృష్టికి సమస్యలు ఏదైనా వచ్చిన వ్యాపారస్తులకు తీసుకెళ్లి ఇద్దరి మధ్య అనుసంధానంతో మేము పనిచేస్తున్నాము. మా కమిటీ మొత్తం ప్రకాశం జిల్లాలో నియర్లీ 100 మెంబర్స్ ఉన్నారు. దీన్ని నెక్స్ట్ 2 yearsకి 200 మెంబర్స్ చేయాలనేది మా యొక్క సంకల్పం. ఆ ధ్యేయంతో మేము ముందుకెళ్ళి ఈ సంఘాన్ని బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగిన కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ ధన్యవాదములు. మరియు ఇవాళ ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున జరుగుతున్న నూతన కమిటీకి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇక్కడ ముఖ్యంగా మేము ఎందుకు వచ్చాము అంటే, మేము గవర్నమెంట్ వారికి ఇటు డీలర్ వారికి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ మేము ఏదైనా వాళ్ళకి కంప్లీట్ చేసి సాల్వ్ చేస్తాము. అట్లానే ఎవరైతే గవర్నమెంట్ కి సంబంధించిన రెవెన్యూ రావాలనుకుంటున్నారో వాటికి ప్రతిదీ ప్రోత్సాహం ఫస్ట్ మా దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందండి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ గా. అందువల్ల మేము డెవలప్ కావాలి, అందువల్ల కోసం అని చెప్పి ఈ సంఘం పెట్టుకున్నాము. దీంట్లో ఇవాళ ఈ రోజున 100 మంది ఉన్నారు మన ప్రకాశం జిల్లాలో. నెక్స్ట్ రాబోయే రోజుల్లో 200 మందికి పైగా తీసుకొస్తామని ఆశిస్తున్నాము. దీనికి సంబంధించి మా కోసం స్టేట్ నుంచి వచ్చారు ఎంతో మంది, ఎన్నో జిల్లాలు, ఎన్నో ఊర్ల నుంచి వచ్చారు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు సార్. అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు చేసి వాళ్ళందరి చేత నూతన కార్యవర్గం అందరి చేత పడి ఏమేమైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఈ రాష్ట్రంలో తీర్చగలిగే సమస్యల్ని ఈ రాష్ట్ర కమిషనర్ తాడేపల్లిలో ఉన్నటువంటి ఆఫీసులో
రిప్రజెంటేషన్ ద్వారా సబ్మిట్ చేసి ఆ సమస్యను పరిష్కరించుకోవడం. ఇక్కడ సాల్వ్ కాని ప్రాబ్లం చాలా ఉన్నాయి. వాటిని ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి వారికి రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చి అక్కడ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేయడం. అదేవిధంగా సిబిఐసి చైర్మన్ గారికి కూడా అనేక రకాలుగా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ భారతదేశంలోనే ఏపీటీపీసీఏ అనేది ఇప్పటికీ 5 సార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిబిఐసి చైర్మన్ గారికి నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చి అనేక రకాలుగా ఎమ్నెస్టీ స్కీమ్స్ తేవడం జరిగింది. అటు జిఎస్టీ దాని మీద కూడా జిఎస్టీ కట్టమని ఇచ్చారు. దాన్ని కూడా మేము సాధించుకోగలిగాం. చిన్న టైలర్స్ ఎవరు కూడా రెంట్ మీద ఆర్సీఎం కట్టక్కర్లేదు. అదేవిధంగా యాన్యువల్ రిటర్న్స్ లో కావచ్చు, 16(4) లో కావచ్చు, 128 లో కావచ్చు, అనేక రకాలుగా కూడా ఈ ఇబ్బందులు పడుతున్న వాటిని ఇబ్బందులు లేకుండా ఎమ్నెస్టీ స్కీమ్ తేగలిగాం. కాబట్టి త్వరలో ఒక వారం లోపు మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా 3 రకాలుగా సమస్యలను అందరూ ఎదుర్కొంటా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే 99(c)లో వాటిని రిటర్న్స్ జాప్యంగా చేసినటువంటి వాళ్ళు వాటిని కూడా టైం ఎక్స్టెండ్ చేయమని అడుగుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే 16(4) కూడా టైం ఇచ్చారు. 2020-21కి సంబంధించి 21/10/2021 ఇచ్చారు. ఆ తర్వాత క్లెయిమ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇన్పుట్ ఇవ్వట్లేదు. దాని మీద టైం అడుగుతా ఉన్నాం. దాని 128 సెక్షన్లో కూడా అన్నింటినీ కూడా ఆల్రెడీ ఇప్పటికే ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది. త్వరలో మాకు నర్సాపేట పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ రండి, తప్పకుండా మీ యొక్క రిప్రజెంటేషన్ నిర్మలా సీతారామన్ గారి నుంచి వీలున్న వారికి మీకు సహాయం చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు గారు తప్పకుండా వచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా కేంద్ర సహాయ శాఖ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు, ఆయన కూడా గతంలో మాకు అనేక రకాలుగా సహాయ సహకరించిన రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, ఇంకా పెద్దలు చాలా మంది కూడా మాకు సహాయ సహకరించి వారికి ముఖ్యంగా జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ఈ రోజు కార్యక్రమానికి పెద్దలు ఇచ్చేసినటువంటి కృష్ణమోహన్ గారు కావచ్చు, షరీఫ్ ఖాన్ గారికి, ఇలానే ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, అందరికీ రాష్ట్ర కార్యవర్గం జింకా తిరుపాల గారికి, రాముడు గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, ముఖ్యంగా బాలయ్యకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా నాగరాజు గారు, అంటే మార్కాపురం నుంచి కూడా అనేక జిల్లాల నుంచి వచ్చారు, తిరుపతి నుంచి కూడా శ్రీనివాసరెడ్డి గారు, అట్లానే అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక పేరు పేరున నమస్కారాలు చేసుకుని మాకు రాముడు గారు కూడా ట్రెజరర్ గా ఉంటూ చక్కగా అనేక కార్యక్రమాలు చేస్తారు. అందరికీ ధన్యవాదాలు తీసుకుని సెలవు తీసుకుంటాం. గారు ప్రకాశం జిల్లా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ కి ఈరోజు అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరికి వీరి కార్యవర్గానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీరి ఆధ్వర్యంలో రాబోయే 2 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్ కు, డీలర్లకు, ఆడిటర్లకు అందరికీ అందుబాటులో ఉంటూ రాబోయే సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ అందరి తరఫున సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్ అసోసియేషన్ లో భాగమైనటువంటి ఒంగోలు జిల్లా అసోసియేషన్ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఈ రోజు ఒంగోలులో కన్నూరు పండుగ జరిగింది. ఈ ఒంగోలు డిస్ట్రిక్ట్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా గౌరవనీయులు రోసయ్య గారు, వారి మిత్ర బృందము ఈ రోజు మన ఒంగోలు పార్లమెంట్ ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేత ప్రమాణ స్వీకారం జరిగింది. రాష్ట్రంలో వ్యాపారస్తులకు, అటు జిఎస్టీ అధికారులకు అనుసంధానకర్తలుగా పనిచేస్తూ, అటు డీలర్లకు, ఇటు ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వానికి రాబడి చేకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తూ ఆడిటర్లు తమ పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా కూడా వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులున్నా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, సెంట్రల్ జిఎస్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మా ఏపీటీపీ అసోసియేషన్ ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మా ఆడిటర్స్ లో చైతన్యవంతులుగా చేసి వ్యాపారస్తుల సమస్యను పరిష్కరించడంలో ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.